రావాలి. వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నారు, ఇంకనూ బలపరచండి. నీ భారమే నా భారం ప్రభువా. నశించిపోయే ఆత్మల బలు అర్పించుట కంటేను పొట్టేళ్లకు అర్పించుట కంటేను మాట విను. ఆనాడు నాయన నీ చుట్టూ ఉన్న వారు శిష్యులు ప్రభువా, ఆత్మల పట్ల భారం కలిగి ముందుకు వెళ్తుంటే ఇవన్నీ పట్టు వస్తారు, పరుస్తారు, మనం వాటి కోసం లేదు. అప్పుడు నేను ఎప్పుడు పడటానికి వారి జీవాన్ని గొప్ప అభిషేకమును అనుగ్రహించండి. మీ ఆత్మతో నింపమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే సమర్పించండి. మన మధ్యలో ఉన్నటువంటి శంకరు ప్రముఖ వ్యక్తి కనుక ఇప్పుడు ఇద్దరు ఒకేసారి కేక్ కట్ చేస్తారు. సమయంలో తమ్ముడు మాట్లాడిన తర్వాత కేక్ మీ అందరికి ఇష్టం. నన్ను తమ్ముడుగా భావించి అన్నిగా భావించి ఒక స్నేహితుడిగా తోటి స్నేహితుడిగా భావించి వచ్చినందుకు మొదటిగా మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతుంది. 20 అనేక సంవత్సరాలు దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పటికీ ఎవరో మారు మనసు పొందలేదు, ఎవరో రక్షింపబడలేదు. మీరు చివరికి ఎంతమంది ఉంటారో నా సాక్ష్యాన్ని వాడుతారు. నేను అనుకుంటాను ఎంతమంది మాట్లాడతారు, చివరికి ఒకరి ఇద్దరన్నా ఉంటారా. కానీ ఒకడొక లోకమంత్రి ఒకడు ఈ లోకంలో అనేకులు సంపాదించి తన ప్రాణం పోగొట్టుకునేలా అతనికి ఏమి లాభం? ఈ మీటింగ్ అంతా విధిగా ఇంత చాలా మీ అందరి ఆశీస్సులతో చక్కగా జరుగుతుందని భావిస్తుంది. కానీ దీని వెనక ఉన్న కొంతమంది వ్యక్తుల ప్రయాసం మీతో చెప్పకపోతే ఈ మీటింగ్ వ్యర్థం అని నా ఉద్దేశం. ఆ 2-3 విషయాలు మీతో చెప్పేసి నేను ముగించాలని ఆశపడుతున్నాను. ఏంటంటే కీర్తన గ్రంథం, అసలు మీరు అందరూ బైబిల్ తెస్తారు, ఎవరితో చదివించి ఈ విషయాలు పంచుకుందాం అనుకున్నాను. కీర్తనలు 66వ అధ్యాయం 33వ వచనం ఎవరు చదవాలి? 33 ఎండింగ్ కదా కొద్దిగా కనిపిస్తుంది. అంటే వెళ్ళిపోతాయి. నా ఆశ ఏంటంటే నా సాక్ష్యాన్ని విన్నారు, ఒక్కరు విన్నా పర్లేదు, వాళ్ళు బలపరచబడారు. యెహోవా దరిద్రుల మొర ఆలకించువాడు, ఖైదులో ఉంచబడిన తన వారిని ఆయన ధృవీకరించువాడు కాదు. మొదటిగా యెహోవా దరిద్రుల మొర ఆలకించు. హన్నా ప్రార్థన రాజ్యం 1-2 రాజ్యాలు మనం చూస్తాం. నా విషయానికి వస్తే ఆ దరిద్రులు ఎవరో కాదు, నా తల్లిదండ్రులు, నేను, మనందరం ఒకప్పుడు పాపంలోని ఈ లోకంలోని దరిద్రులుగా అందరం. ఈ వచనం ఇక్కడ ఏముంది? యెహోవా దరిద్రుల మొర ఆలకించు. నా యొక్క తల్లి ప్రార్థన నా దేవుడు ఆలకించి సమయాన్ని ఏ విధంగా బహుకరించాడో నన్ను కూడా సమయాల వలె బహుకరించాడని నా గట్టి దృఢమైన సంకల్పం, నా నమ్మకం ఎప్పుడు. ఎందుకో తెలుసా, సమయ జీవితంలో, హన్నా జీవితంలో బాధలు, సాక్ష్యం చాలా ఉన్నాయి. ఇంకా విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు ఊహించేస్తారా? ఖైదులో ఉంచబడిన తన వారిని ఆయన ధృవీకరించేవాడు కాదు. నా బాల్య జీవితం దేవుని సన్నిధిలో జరగాలని నా తల్లి ఆశ, నా ఎవరి కూడా దేవుని సన్నిధిలో జరగాలని నా తల్లి ఆశ. నా ఉత్తరమైన నా మాట చేసుకుంటాను. ఆ ఖైదీలో ఉన్నాను. ఎవరు బాల్యం పోయి తన బంధకాల నుంచి నన్ను విడిపించి తన సాక్షిగా నిలబెట్టుకోవాలని దేవుని ఆశ. దేవుని ఆశని నేను తప్పక నెరవేరుస్తానని దేవునికి మాట ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు చిన్న చిన్న విషయాలు తప్పిపోతారు. నేను ఎవరినైనా బాధ పెట్టుకుంటే ఇప్పటి వరకు నన్ను క్షమించండి. మీరందరూ నా కోసం, నా వ్యక్తిగత జీవితం కోసం, నా తల్లిదండ్రుల గురించి ప్రార్థన చేయాలని ఒకే ఒక రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఎవ్వరూ దేనిని బట్టి మీరు ఇది అవ్వకూడదు. ప్రతి ఒక్క జీవితం వెనకాల తల్లి ప్రార్థన ఎంతుందో, తల్లి మరిచినా తండ్రి మరిచినా నేను నిన్ను విడుదల. తల్లిదండ్రుల కంటే దేవుడు ఎక్కువైన. ప్రతి ఒక్కరి జీవితం వెనకాల మన దేవుని హస్తము
చాలా బలంగా ఉన్నదని నేను నమ్ముచున్నాను. ఈ కొద్ది సాక్ష్యం, ఈ కొద్ది మాటలు మీ అందరి వినికుల్లో మన యేసయ్య మన మధ్యలో నన్ను దీవిస్తారని నేను ఆశతో ఉన్న నాకు ఇచ్చిన వాగ్దానం అయినా అన్న చదువుతాడు. మీరందరూ చాలా ఎంతగానో ఈ సమయాన్ని విలువైన సమయం నాకు అంటే ఒక విషయం చెప్తాను. మధ్యాహ్నం నుంచి పాపం ఇక్కడే కూర్చొని ఉన్నారు, ఇప్పుడు వరకు ఉన్నారంటే చాలా చాలా గ్రేట్. మీకు అందరికీ వందనాలు చెల్లిస్తూ ఏదో నాకు చిన్న తిని అలవాటు చేశాను. మీరందరూ సంతృప్తిగా తిని నన్ను జ్ఞాపకం చేస్తాను. నా కోసం, నా కుటుంబం కోసం మీరు ప్రార్థించాలని కోరుకుంటున్నాను. ఈ సమయాన్ని అంతా అన్న చేయకుండా నడిపించినందుకు ధన్యవాదాలు చెల్లించినందుకు సెలవు తీసుకుంటున్నాను. డాన్స్ లైట్స్ కూడా ఓకే. your purpose in this generation. In Jesus' name.